అమరావతి రాజధాని బిల్లు మళ్లీ పార్లమెంట్లోకి వెళ్తోంది. చంద్రబాబు నాయుడు ఈ బిల్లును ముందుకు తీసుకెళ్తూ రైతులకు న్యాయం చేయడం తన బాధ్యత అని స్పష్టంగా చెప్పారు. 2014లో అమరావతి రాజధాని కోసం 8,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. కానీ 3 రాజధానుల నిర్ణయం వల్ల వారు రోడ్డున పడ్డారు. ఈ నిర్ణయం ప్రజలపై మోసం అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇందిరావు మాట్లాడుతూ రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత అని అన్నారు. 300 రోజులుగా ఉద్యమం కొనసాగుతుందని, రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు ఈ బిల్లును రైతుల హక్కుల కోసం కీలకంగా చూస్తున్నారు. మరోవైపు 3 రాజధానుల నిర్ణయాన్ని మద్దతు ఇచ్చిన వైసీపీ నేతలు మాత్రం ఇది ప్రజల ప్రయోజనాల కోసం అని అంటున్నారు. ఈ బిల్లు పార్లమెంట్లోకి వెళ్తే రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడికే అవకాశం ఉంది. రైతుల ఉద్యమం మరింత బలపడుతుంది. ప్రజల్లో అవగాహన పెంచడం కోసం టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? అమరావతి ఒక రాజధాని కావాలా లేక 3 రాజధానుల నిర్ణయం సరైనదా? కామెంట్స్లో చెప్పండి.